మేము శాంతియుతంగా మా ఊర్లోనే చేసుకుంటున్నాము. అయితే మేము నిరాహార దీక్ష చేపట్టడానికి ముందు మేము విశారద మహారాజ్ అన్నన్ గారికి తెలపడం ద్వారా ఆయన మాకు అయితే ఫస్ట్ మాకు ఏం చేయాలో తోయలేదు. అసలు ఇట్లా భూములు తీసుకుంటారంటే మేము ఏం చేయాలో అన్ని పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క నాయకుడు కూడా మా ఊరు గ్రామ ప్రజలందరూ కూడా కలిసికట్టుగా ఉండి ఎవరి నాయకులకు వాళ్ళు అడిగిన తర్వాత మా విశారద అన్న గారు మాకు ఒక దేవుళ్ళగా వచ్చింది. ఆ రోజు విశారద మహారాజు అన్నగారు వచ్చిన తర్వాత మాకు కొంచెం ధైర్యం వచ్చింది. ధైర్యం వచ్చిన తర్వాత మేము ఎట్లాగో నిరాహార దీక్ష ఎంతకైనా పోరాడతామని చెప్పి మేము కూర్చున్నాము. అక్కడ కూర్చున్న తర్వాత 2 రోజులు కూర్చున్న తర్వాత 3వ రోజు మళ్ళీ వినతి పత్రం ఇద్దామని అందరం వెళ్ళి ఇద్దామని చెప్పి ఫస్ట్ ఇచ్చేసి వచ్చినాము. అదే దానికి రెస్పాండ్ ఇవ్వలేదు కాబట్టి మళ్ళీ మేము 3వ రోజు నిరాహార దీక్షలో కూర్చొని మళ్ళీ వినతి పత్రం ఇవ్వడానికి కూడా ర్యాలీ ద్వారా మేము వెళ్ళాము. వెళ్ళిన తర్వాత మమ్మల్ని బస్ స్టాండ్ దగ్గరనే మమ్మల్ని పోలీసు వాళ్ళు అడ్డుకోవడం జరిగింది. అడ్డుకున్నా కూడా మేము వినకుండా సరే ఎంతకైతే తగ్గిస్తాం మేము శాంతియుతంగా చేస్తున్నాం సార్ అని వేడుకున్నాం. వాళ్ళ కాళ్ళ మీద కూడా పడ్డాం. అసలు పోలీసు వాళ్ళకి ఇంత కనికరం లేదు మా మీద. ఎంత బాధ పడుకుంటా ఎంత రోడ్డు మీద కాలుతుంటే రోడ్డు మీద వండుకున్నాం. మా గ్రామ సర్పంచ్ని ఇంకా 2-3 గ్రామస్తులను కూడా మాజీ ఉప సర్పంచ్ని మరియు ఇతర గ్రామస్తులను 2-3 బండ్లో అరెస్ట్ చేసిరు. బండ్లో వేసుకున్న తర్వాత ఏం చేయలేదు, మాకు ఏం చేయాలో తోయక మేము ఆడపిల్లలు ఏం చేసినామంటే అక్కడ ఇక్కడ బండ్ల ఆపేయడానికి అక్కడిక్కడ పండుకున్న తర్వాత కొద్దిసేపటికి వదిలిపెట్టేసారు. మేమైతే మిమ్మల్ని ఏమంటలే, మిమ్మల్ని శాంతియుతంగా చేసుకుంటూ పోతున్నాం కాబట్టి మేము వినతి పత్రం ఇవ్వడానికి పోతున్నాము, దయచేసి మమ్మల్ని విడిచిపెట్టండి అని వాళ్ళ కాళ్ళు మొక్కిన తర్వాత కొద్దిసేపటికి వదిలిపెట్టారు. అదే విధంగా డైరెక్ట్ వెళ్ళి ఎంఆర్ఓ దగ్గర కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆమె 2 రోజులలో చెప్తా కాబట్టి దయచేసి మా గోడు విని మా భూములను మాకు ఇప్పించగలరని కోరుతున్నాం. కలెక్టర్ మాత్రం ఖచ్చితంగా ఇక్కడికి రావాలి. దయచేసి ఇంత దూరం మా బాధ ఎట్లా వస్తున్నామో ఎంత ఎండలు పట్టుకొని ఆడ ఈడ పడి మా పిల్లలు నిడిచిపెట్టి నిద్రారాలు మాది తిల్లి తిప్పలు లేదు కాబట్టి మా బాధను అర్థం చేసుకోవాలి.